ఒక ఇంటిలోనికి వచ్చి కడువను ప్రక్కకు దించి మోకరించి చేతులు ఎత్తి ప్రార్థిస్తూ ఉంటుంది. దావీదు వంశస్థుడైన యోసేపు అనొక పురుషునికి ప్రదానం చేయబడిన ఈ కన్య మరియ యొద్దకు దేవుని చేత పంపబడిన ప్రభువు దూత అనగా గాబ్రియేలు దూత వచ్చెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ దూత ఆ మాటకు కన్యమరియ బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండెను. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగో జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఇదిగో, ప్రభు దాసురాలను, ఈ మాట చొప్పున నాకు జరుగును గాక. అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళను. అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, అలా యోసేపు ఆలోచించుకొనుచు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్రభువు దూత అయిన గాబ్రియేలు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలనే కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో, కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. అవును, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలోనికి ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును గాక. నా ప్రభు తల్లి అయిన మరియా నా యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించెను? ఇదిగో, నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. వినండి, వినండి, వినండి.
వారక్కడ ఉన్నప్పుడు మరియకు ప్రసవ దినములు నిండెను. మరియ ప్రసవ నొప్పులతో బాధపడుతుండెను కాబట్టి యోసేపు మరియ ప్రసవం కొరకు ఏదైనా స్థలము దొరుకునేమో అని వెతుకుతుండెను. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి. అమ్మా, నా భార్యకు ప్రసవ దినములు నిండి ఉన్నవి, పొరుటి నొప్పులతో బాధపడుచున్నది. తలదాచుకొండకు మీ సత్రంలో ఏదైనా స్థలం ఉన్నదా? మా సత్రం నిండి ఉన్నది. మా సత్రములో ఖాళీ లేదు, వెళ్ళండి. ఎవరు? అమ్మా, నా భార్య నిండు చూలాలు, పొరుటి నొప్పులతో బాధపడుచున్నది. తలదాచుకొండకు మీ ఇంట్లో ఏదైనా స్థలం ఉన్నదా? మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మా ఇంట్లో స్థలం లేదు. ఆగండి, అక్కడ ఒక పశువుల తొట్టి ఖాళీగా ఉన్నది, మీరు అక్కడికి వెళ్తారేమో, వెళ్ళండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, చలిగా ఉందిరా. చాలా చలిగా ఉందిరా. ఈరోజు చలి ఎక్కువగా ఉంది. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు వెక్కిలి భయపడిరి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడని మాట్లాడుకునేది.
పదండి, మనము బెత్లెహేమునకు వెళ్ళి యేసుని చూద్దాం. యేసయ్య పుట్టాడని మాకు దూత వచ్చి తెలిపింది. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. రాజు పుట్టేనయ్య రాజులకు రాజు పుట్టేనయ్య రారే చూడ మనం వెల్లుగా మన్నయ్య రారే చూడ మనం వెల్లుగా మన్నయ్య. ఏమిటి నక్షత్రం? ఇంద్రాల నక్షత్రం, కొత్త నక్షత్రం. నక్షత్రం ఎక్కడికో దారి చూపిస్తుంది, వెళ్దాం పదండి. నక్షత్రం ఎరుషలేము నాకు తీసుకొని వెళ్తుంది. నక్షత్రం ఎరుషలేము నాకు తీసుకొని వచ్చింది. ఈ దేశపు రాజు వద్దకు వెళ్దాం పదండి. రాజాదిరాజు హేరోదు రాజు ఏం చేయుచున్నారో? రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎవరక్కడ? చిత్తం మహాప్రభు, తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చింది. ప్రవేశపెట్టుడి. జ్ఞానులారా ప్రవేశించుడి. ప్రభు, రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? రాజా, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమి. దయచేసి మాకు తెలియజేయండి రాజా. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులనందరినీ సమకూర్చాడు. శాస్త్రులను సమకూర్చుడి. శాస్త్రులారా ప్రవేశించుడి. యూదుల రాజు ఎక్కడ పుట్టును? గ్రంథాలను పరిశీలించి చెప్తాం ప్రభు, కాస్త సమయం ఇవ్వండి. గ్రంథాలు ఇది చదువు మీకా ప్రవక్త. యెరూషలేము రాజా, దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచనం ఏమిటంటే, కన్యక గర్భవతి అయి కుమారుడి కని ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని గ్రంథంలో రాసి ఉన్నది. ప్రభు, మీకా ప్రవక్త ఇలాగ ప్రవచించెను. యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానో కాదు. ఇశ్రాయేలును నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. రాజా, క్రీస్తు యూదయ దేశపు బెత్లెహేములోనే పుట్టును. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి
తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తీసుకొని రండి. చిత్తం రాజు. నేను ఓటమి ఎరగని హెరోదు రాజును. నేను రాజుగా ఉండగా మరి ఒక రాజును నేను పూజించడమా? అసంభవం. నక్షత్రము వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువుని చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి పూజించినట్లు తమ పెట్టెలు విప్పి మొదటి జ్ఞాని బంగారమును సమర్పించి సాగిలపడుతూ, రెండవ జ్ఞాని సాంబ్రాన్ని సమర్పించి సాగిలపడుతూ, మూడవ జ్ఞాని బోలమును సమర్పించి సాగిలపడుతూ కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అర్థం ఏంటంటే నేను 2 నిమిషంలో ముగిస్తున్నాను. ఈ స్కిట్ యొక్క అర్థం ఏమిటంటే రావాలని ప్రభు పేట ఆహ్వానిస్తున్నాం. మరి టీడీపీ నాయకులు ఎవినేచర్ అన్న 15వ వార్డు ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.